హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విన్నీ చేతి వంట. ఈరోజు విన్నీ చేతి వంటలో రాతి ఉసిరికాయతో నిలవ పచ్చడిని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. నేను చెప్పే ఈ కొలతలు ఫాలో అవుతూ ఎవరైనా సరే ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఈవెన్ కొత్త వాళ్ళైనా సరే నేను చెప్పే ఈ కొలతలు ఫాలో అవుతూ చేసేయండి. పర్ఫెక్ట్గా మీరు కూడా ఈ నిలవ పచ్చడిని తయారు చేసుకోవచ్చు. మరి ఈ పచ్చడి రుచి, రంగు మారకుండా ఎలా స్టోర్ చేసుకోవాలి, ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చెప్తానండి. మరి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలి, ప్రాసెస్ ఏంటో చూపిస్తాను రండి. ముందుగా నేను ఇక్కడ ఒక అరకిలో రాతి ఉసిరికాయలు తీసుకున్నాను. ఇవి పైన ఇలా తొడిమెలు తీసేసుకుని వీటిని శుభ్రంగా కడిగేసుకోవాలి. నేను ఇక్కడ చిన్న సైజు తీసుకున్నానండి. చిన్న సైజు అయితే పచ్చడికి బాగుంటుంది. ఇలా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇవైతే ఎక్కడ మచ్చ డాగు ఏమీ లేకుండా వీటిని శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఒక పొడి క్లాత్ మీద వేసేసుకోవాలి. అస్సలు తడేమి లేకుండా వీటిని అయితే తుడిచేసుకోవాలండి. తడుంటే పచ్చడి పాడైపోతుంది. ముందు ఇలా ఆరబోసుకున్న తర్వాత వీటిని శుభ్రంగా కొద్దిసేపు ఇలా ఉంచేసేయాలి. తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకుని ఈ విధంగా తడేమి లేకుండా పూర్తిగా తుడిచేసుకుని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిసేపు పక్కన పెట్టుకుని ఈ ఉసిరికాయలకి ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనం నూనెలో వీటిని వేయించినప్పుడు లోపల వరకు చక్కగా ఉడుకుతుంది. ఇలా చాకు తీసుకుని మీరు ఎన్ని ఘాట్లు పెట్టుకున్నా పర్వాలేదు. నేనైతే 3 ఘాట్లు పెడుతున్నానండి. చిన్న కాయలే కాబట్టి 3 ఘాట్లు సరిపోతాయి. ఇలా మొత్తం అన్నిటినీ ఈ ఉసిరికాయలన్నీ ఇలా ఘాట్లు పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా వీటిని పక్కన పెట్టుకోవాలి. తర్వాత నేను ఇక్కడ అరకిలో ఉసిరికాయలకి 120 గ్రాముల వరకు చింతపండు తీసుకుని శుభ్రంగా కడిగేసుకుని ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇలా ఈ చింతపండుని ముందే ఉడకపెట్టి పక్కన పెట్టుకోవాలండి. పూర్తిగా చల్లారిపోవాలి. తర్వాత మనం ఈ రాతి ఉసిరికాయలని నూనెలో వేయించుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దీనిలో ఒక 400 గ్రాముల వరకు వేరుశనగ నూనె వేసుకోవాలి. మీరు కావాలంటే నువ్వుపప్పు నూనె అయినా వేసుకోవచ్చండి. పచ్చళ్ళకి ఎప్పుడైనా వేరుశనగ నూనె కానీ నువ్వుపప్పు నూనె కానీ వాడాలి. తర్వాత ఈ నూనె మరీ వేడవ్వకుండా కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కొద్దిగా వేడైన తర్వాత ఈ ఉసిరికాయలు వేసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. నూనె మరీ ఎక్కువ వేడిగా ఉంటే ఉసిరికాయలు అనేవి త్వరగా మాడిపోతాయండి, లోపలైతే ఉడకవు. కాబట్టి నూనె తక్కువ వేడిలో ఉండగా ఈ ఉసిరికాయలని ఈ విధంగా వేయించుకోవాలి. రెండోసారి కూడా వేయించేసుకున్న తర్వాత ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడికి కావలసిన తాలింపుని వేసేసుకుందాం. మనం ఉసిరికాయల్లో వేయించాం కదండి, అదే నూనెలో మనం ఈ తాలింపుని అయితే వేసేసుకోవాలి. 8 ఎండుమిరపకాయలు వేసి ఇవి బాగా వేగిన తర్వాత దీనిలో పచ్చిశనగపప్పు, మినప్పప్పు, అలాగే దంచి పెట్టుకున్న 7 వెల్లుల్లి రెబ్బల్ని, కొన్ని ఆవాల్ని వేసుకుని ఇవి కొద్దిగా ఫ్రై అవనివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలో ఒక 3 రెబ్బల కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసేసిన తర్వాత లోపల పచ్చిశనగపప్పు ఉంది కదండి, అది కూడా చక్కగా దోరగా వేగే వరకు వీటిని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్న తర్వాత దీనిలో ఫైనల్గా ఇంగువ కూడా వేసుకోవాలి. మీరు ఇంగువ ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చండి. ఇది వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పోపు చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పచ్చడిని తయారు చేసుకుందాం. ఒక మిక్సీ గిన్నెని తీసుకుని దాన్ని శుభ్రంగా కడిగి అస్సలు తడేమి లేకుండా చూసుకోవాలి. పూర్తిగా తడారిపోయిన తర్వాత దీనిలో మనం ఉడకపెట్టి పెట్టుకున్న చింతపండు గుజ్జుని దీనిలో వేసుకోవాలి. తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతుల్ని వేయించి పొడి చేసి పెట్టుకుని దీనిలో వేసుకోవాలి. తర్వాత అరకప్పు పచ్చికారం వేసుకోవాలి. అరకప్పు అంటే 120 గ్రాములండి. తర్వాత అదే అరకప్పుతో కొద్దిగా తగ్గించుకుని సాల్ట్ వేసుకోవాలి. ఈ సాల్ట్ అనేది కొంచెం ఎండలో ఎండబెట్టుకుని దీనిలో వేసుకోండి. తర్వాత దీనిలో ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేసుకోవాలి. మనం తాలింపులో వేసాం కాబట్టి దీనిలో ఒక 5-6 వేస్తే టేస్ట్ అయితే బాగుంటుంది. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకుని ఇవన్నీ ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం నూనెలో వేయించుకున్న ఈ ఉసిరికాయల్లో దీన్ని కలిపేసుకోవాలి. ఇలా వేసేసిన తర్వాత నేను ఇక్కడ చేత్తోనే కలిపేస్తున్నానండి. ఇలా కలుపుకోవడం వల్ల మనం తయారు చేసి పెట్టుకున్న ఈ చింతపండు, ఉప్పు, కారం అనేవి
ఉసిరికాయకి బాగా పడతాయి. వీటిని ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి కొద్దిసేపు పక్కన పెట్టేసుకోవాలి. వెంటనే తాలింపు అయితే వేయకూడదు. అలా వేస్తే ఉప్పు, కారం ఉసిరికాయలకైతే పట్టదండి. కాబట్టి నేను ఒక గంట తర్వాత దీనిలో తాలింపు వేస్తున్నాను. ఇలా తాలింపు పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఈ ఉసిరికాయల్లో వేసేసుకోవాలి. నూనె అయితే కరెక్ట్గా సరిపోతుందండి, ఎక్కువేం అవ్వదు. మనం ఈ పచ్చళ్ళలో మొత్తం దీన్ని కలిపేసిన తర్వాత కరెక్ట్గా సరిపోతుంది. 400 గ్రాములు అయితే కరెక్ట్గా అర కేజీ ఈ ఉసిరికాయలకి కరెక్ట్ మెజర్మెంట్ అనమాట. ఈ విధంగా తాలింపు వేసేసి పూర్తిగా కలిపేసుకోవాలి. చేత్తోనైనా కలుపుకోవచ్చండి. నేను ఇక్కడ కొద్దిగా కాబట్టి ఈ విధంగా గరిటెతో కలిపేస్తున్నాను. నేను వేసిన ఈ కొలతలు అయితే కరెక్ట్గా సరిపోయినాయి. ఎక్కువ తక్కువ అసలు ఏం అవ్వలేదండి. ఉప్పు, కారం, చింతపండు మొత్తం కరెక్ట్గా సరిపోయినాయి. ఈ విధంగా ఇప్పుడు మూత పెట్టేసుకుని నేను మీకు ఇది మరుసటి రోజు చూపిస్తున్నాను. నూనె చూసారా కరెక్ట్గా సరిపోయిందండి. అస్సలు ఏమీ ఎక్కువ అవ్వలేదు. ఏ పచ్చళ్ళకైనా కొంచెం నూనె ఎక్కువ ఉంటే పచ్చడి పాడవకుండా ఉంటుంది. అలాగే ఈ పచ్చడి కలర్ మారకుండా ఉండాలి అంటే ఒక 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసాన్ని దీనిలో వేసి కలుపుకుంటే కలర్ అయితే మారదండి. ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయింది. 2 టేబుల్ స్పూన్ల వరకు నిమ్మకాయ రసాన్ని దీనిలో వేసుకోండి. ఇప్పుడు దీన్ని నేను జాడీలో స్టోర్ చేసుకుంటున్నాను. గాజు సీసాలో కానీ ఇలా జాడీలో కానీ స్టోర్ చేసుకోవడం వల్ల పచ్చడి కలర్ అయితే మారదు. మనం చేసినప్పుడు ఎట్లా ఉందో పచ్చడి అయిపోయే వరకు అలాగే ఉంటుందండి. నేను చెప్పిన ఈ టిప్స్ ఫాలో అవుతూ మీరు కూడా ఈ పచ్చడిని తయారు చేసుకుని మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.